పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. ఇప్పుడు అనసూయ గారి ప్లేస్ లో మీరు రిప్లేస్ అయ్యారు కాబట్టి ఆ షోకి మీరు వచ్చినప్పుడు కొత్తగా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందామా, లేకపోతే ఆ వీడియోస్ చూడటం గానీ? వీడియోస్ అన్ని చూసాను, వాళ్ళు ఎంత బోల్డ్ గా చేశారు ఏంటి అనేది వీడియోస్ అన్ని చూసాను. సింగర్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చేస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మన బాడీ లాంగ్వేజ్ లో మన సూట్ అయినట్టు మనం చేస్తాం. ఓకే, అంటే అనసూయ గారి వల్లే మీరు ఆ షోకి వచ్చారనే కామెంట్ నిజం అది? అయ్యో లేదప్ప, అనసూయ గారు ఎవరనే నాకు తెలీదు. అలా ఇప్పుడు తెలుసా ఎవరు? ఇప్పుడు కలిసాం కదా, చాలా సారి మీట్ అయ్యాం. ఎప్పుడు కలిసారు? ఈవెంట్స్ గానీ వెళ్తాము, ఈవెంట్స్ లో ఒక టైం మీట్ అయ్యాను, తర్వాత బయటలో, తర్వాత వేరే షో చేసాం కదా, స్టార్ మాల్ ఒక షో చేసాం కదా, అక్కడ వాళ్ళే జడ్జి మీట్ అయ్యాం. ఓకే, ఏం చెప్పారు మీ హోస్టింగ్ గురించి? వచ్చారు కాబట్టి అలా షీ ఈస్ ఆల్సో సచ్ ఎ వండర్ఫుల్ గర్ల్. యా, షీ ఈస్ ఎంకరేజింగ్ మీ అ లాట్. ఓకే, చాలా బాగానే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు షో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడిగారా సౌమ్య, ఇప్పుడు 2 ఎక్స్ట్రా తీసేసి మొత్తం జబర్దస్త్ ఒకటే ఇప్పుడు, అంతే కదా? సో నేను హోస్ట్ చేస్తాను, నన్ను ఉంచండి అని మీరు రిక్వెస్ట్ చేశారు కదా? నాట్ అట్ ఆల్, నో. అలా ఏం అడగను నేను, ఎవరితో కూడా ఏమి అడిగి తీసుకోను, అలాంటి అభ్యాసం లేదు నాకు. ఎవరితో అడిగి నాకు ఇవ్వండి, నాకు చేస్తాను అని అలాంటి చేసి నాకు అభ్యాసం లేదు. న్యాయంగా నీట్ గా వస్తే నేను చేస్తాను. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయ ఎబిలిటీ నాకు ఉంది. అది ఎవరైనా ఐడెంటిఫై చేసి ఓకే అమ్మాయిగా ఎబిలిటీ ఉంది, ఆ అమ్మాయి నుంచి కొంతమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఆ అమ్మాయితో కంటెంట్ ఉంది, ఆ అమ్మాయి చేయాలని ఉంది, ఆ అమ్మాయి యాజ్ అ హార్డ్ వర్కర్ అని తెలిసి ఎవరు పిలిస్తే నేను వస్తా. ఎందుకంటే రష్మి ఇంతవరకు ఆ షో నుంచి అసలు బయటకు వచ్చిందే లేదు. తను ఒక్కటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆ షోకి యాజ్ ఏ యాంకర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ మధ్యలో వచ్చారు పోయారు, మధ్యలో వచ్చారు పోయారు, అది వేరే విషయం అనుకోండి. బట్ రష్మితో ఎలా ఉంటది మీ ఫ్రెండ్షిప్ గానీ, లేకపోతే తను ఇచ్చే సజెషన్స్ కానీ? లేదు, నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఒక్కసారి లేదు, ఏం లేదు. వాళ్ళ నంబర్ కూడా నాతో లేదు. షో వెళ్తున్నప్పుడు హాయ్ చెప్తాను, అయిన తర్వాత బాయ్ చెప్తాను, అంతే. వాళ్ళతో ఏం నేను చాలా ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా అలా ఏం లేదు. వాళ్ళ షో వేరే, నా షో వేరే, మనం ఏం కలవరు, మీట్ అవ్వరు. ఒకటే ప్రొడక్షన్ హౌస్, ఒకటే కామెడీ షో, ఒకటే సెట్ లేదు. సెట్ వేరే, షూటింగ్ డేట్స్ వేరే వేరే ఉంటాయి కదా. మనకున్న షూటింగ్ డేట్స్ లో వాళ్ళకు ఉండదు, వాళ్ళకున్న షూటింగ్ డేట్స్ లో మనకు ఉండదు. శ్రీదేవి రామకంతిలో ఒక ఈవెంట్ లో 2-3 టైమ్స్ మీట్ అయ్యాను, అంతే. దాని తప్ప వేరే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇద్దరు ఎవరు మంచి అనిపించారు మీకు, రష్మి గారు ఆ అనసూయ గారు? ఇద్దరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో బాగానే ఉంది. సరే, ఉంటుంది కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, మీకు ఎవరు అనిపించారు? నాకు ఇద్దరితో అంత ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు, న్యూట్రల్ గా ఉంది, అంతే. ఎవరికి తెలుగులో మరి ఎవరితో మీకు ఎక్కువ కనెక్టివిటీ? ఇక్కడ ఫ్రెండ్స్ ఉండాలి, గెట్ టుగెదర్ అంటారు, అకేషనల్ డ్రింకింగ్ ఉంటుంది, లేదు అలాంటి ఉంటాయి కదా ఇక్కడ. నేను షూటింగ్ వస్తాను, అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ లేదంటే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోతాను బెంగళూరు, అంతే. నేను ఎక్కడ ఉండను. వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ ఉంటాను, షూటింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏం ఉండను. ఇప్పుడు మీ షో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగళూరుకి, అంతే. ఇక్కడ ఏం ఉండను నేను ఎక్కువసేపు. హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అది ఏం లేదు, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, అంతా. మొత్తం నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ లో ఉన్న నూక్రాజు అయినా, రాకెట్ రాఘవ గారు అయినా, బుల్లెట్ భాస్కర్, అందరూ అక్కడ ఉన్న అందరూ, శాంతి కుమార్, అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా చెప్తారు, చాలా మిస్ చేసుకుంటున్నామండి, మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది, అది మనకు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని చాలా మిస్ చేసుకుంటారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకు ఎవ్వరు ఒక్క రోజు కూడా హర్ట్ చేయలేదండి నా సెట్ లో. నాకు ఎవ్వరు జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒకటే మిమ్మల్ని హర్ట్ చేసింది అంటారు, అంతేనా? అంతే కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముందో తెలీదు, వాళ్ళు బిజినెస్ మైండ్ కదా. సో బిజినెస్ మైండ్ లో వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటాను, అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. ఎందుకు తెలుసా? లేదు, మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముంటుంది, అయ్యో పాప ఇలా అయిందని ఆడియన్స్ చెప్తారు, కానీ దాని వెనకాల మనం బాధపడతాం. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. పిలవరు, మళ్ళీ వేరే షోలకు పిలవరు, హోస్ట్ చేయించరు, అంతే కదా. ఇంకా అంతకుమించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు. ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా ఉంటాయి, ఎందుకు ఇప్పుడు వదిలేండి, అంతేనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.